నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులుంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయన్నమాట. అలాగే 27 నక్షత్రాలుంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను. మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం. రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంతే మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేదేంటంటే ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం.
మేడం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. ఎందుకంటే 7th మార్స్ ఉన్నారు ఫస్ట్. సో, దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి అనేది కనిపియట్లే. అలాగే లవ్ రిలేషన్‌షిప్‌లో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఏంటంటే కోపతాపాలకెళ్ళొద్దు. ఎక్కువ ఏంటంటే అగ్రెసివ్ నేచర్ అంటే మార్స్ మనం ఎప్పుడు చెప్పుకున్న రెడ్ ప్లానెట్ అని చెప్పుకుంటాం అనమాట. సో, అగ్రెసివ్‌గా వెళ్ళొద్దు. ఏదైనా సరే కొంచెం ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఫస్ట్ సూచన అనమాట. అలాగే మనం చూసామంటే సెకండ్ రాహు ఉన్నారు. సో, తప్పక ఫారిన్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ బావుంటుంది. ఫారిన్‌లో సెటిల్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ డబ్బు సంపాదించుకునే వాళ్ళకి కానీ తప్పక బావుంటుంది. అక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బావుంటుంది. ఈ రాశికి అధిపతి ఏమో మనకి మూడో ఇంట్లో ఉన్నారు. సో, తప్పక కొన్ని ఇబ్బందులు పెడతారు. అండ్ ఆల్సో కొంతవరకు ఏంటంటే అడ్డంగాలు మనం చేసే పనిలో అడ్డంగాలు వస్తూనే ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 8th లార్డ్ అంటే సన్ సంచారం ఏమో 5థ్‌లో జరుగుతోంది. సో, కొంతవరకు లక్ అనేది ఫేవర్ అవ్వదన్నమాట స్టార్టింగ్. తర్వాత 6థ్‌లోకెళ్తున్నారు. అయినప్పటికీ కూడాను ఈ మంత్ అంతా ఈ రాశి వాళ్ళకి అంత బాలేదు. కానీ వీళ్ళకేంటంటే మంచి సూచన బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది. తోబుట్టువులతో చాలా బావుంటారు. అంటే ఏంటి సన్నిహితంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ తప్పిపోయారు. ఇప్పుడు టచ్‌లో లేరు అన్నవాళ్ళు, లేకపోతే సడెన్‌గా ఏంటంటే టచ్‌లోకి రావడం గానీ, వాళ్ళతో వెళ్లి కలవడం గానీ, ఆనందించడం గానీ కనిపిస్తోందనమాట. తప్పక వీళ్ళకి ఖర్చులు కూడా చాలా అధికం అనిపిస్తున్నాయి. సో, దేని మీద ఖర్చు పెడతారు అనేదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్. సో, అటు పిల్లల పరంగా, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పరంగా ఎవరో ఒకళ్ళకి హెల్త్ రీత్యా ఈ మంత్ అంతా కొన్ని ఇబ్బందులనేవి ఉంటాయి. దాని మీద ఖర్చు పెట్టడం కూడా జరుగుతుందనమాట. సో, 7th జూన్ తర్వాత మనకి మార్స్ కుజుడేమో కిందకి దిగుతున్నారు. అయినప్పటికీను వీళ్ళకి అంత గ్రేట్‌గా లేదు ఈ మంత్. అంటే ఏంటంటే మిశ్రమ ఫలితాలు. బ్యాలెన్స్ అయిపోయింది అని చెప్పొచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఎక్కువ ఏంటంటే ఒకేసారి ఒకే దాంట్లో పెట్టొద్దు. మరీ ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకే దాంట్లో పెట్టొద్దు అనేది సూచన. కొంచెం చూసుకొని తొందరపాటు నిర్ణయాలు లేకుండా చూసుకొని చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకని వాళ్ళకి తగ్గవాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ లవ్ రిలేషన్‌షిప్ ఇందాక చెప్పినట్టు కొంతవరకు ఇబ్బంది పెడతాడనమాట. అండ్ ఆల్సో ఎవరైనా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అంత మంచి సూచనలు కనిపియట్లేదనమాట. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితంలో డిస్కార్డ్ అంటాం కదా! అంత మంచి సూచనలు అంటూ లేవు. అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు హనుమాన్ చాలీసా నిత్యం చదువుకోవడం మంచిది. లేకపోతే ఎవ్రీ సాటర్‌డే వెళ్ళి హనుమంతుడిని సందర్శించుకోవడం, ఆకు పూజ గానీ, లేకపోతే వేరే పూజలు గానీ, సింధూర పూజలు గానీ చేయించుకోవడం చాలా మంచిదనమాట. అలాగే సాటర్‌డే తైల దీపం పెట్టడం కూడా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా బావుంటుంది ఫ్యూచర్‌లో. ధన్యవాదాలు మేడం. చూసారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో.